దేవునికి వందనాలండి. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి వందనాలు. కూడి ఉన్న సంఘ బిడ్డలందరికీ పేరు పేరున వందనాలండి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు తన సత్యమైన రెక్కల చాటును భద్రపరిచి క్షేమనిచ్చిన విధానం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. గడిచిన సంవత్సరంలో అయితే చాలా బలహీనతలో మేము ఉన్నామండి. అతిగారికి దేవుని కృపను బట్టి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడండి. అందుని బట్టి దేవునికి వందనాలండి. గడిచిన సంవత్సరంలో మరిది గారు అలాగే సువర్ణ కూడా రక్షణ తీసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. అందుని బట్టి దేవునికి వందనాలండి. మా మావయ్య గారు కూడా రక్షణకి సిద్ధపడేలాగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. నా భర్త ప్రయాణాల్లో దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. ఆర్థికంగా చాలా నలిగిపోయామండి. బిడ్డల ఆరోగ్యం విషయంలో కూడా పెద్ద బాబుకి అయితే గొంతులో కాయలు ఉన్నాయని చెప్పారండి. దేవుడు మందుల ద్వారా స్వస్థనిచ్చేలాగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. చిన్నబాబుకి అయితే చాలా భయంకరమైన పరిస్థితి అండి. 50 కేజీలు 70 కేజీలు ఉంటుందండి ఇనప మంచం. ఇంట్లోనే ఉన్నామని మేమందరూని బాబు బయట ఆడుకున్నాడండి. మంచం పడిపోయిందండి తల మీద. దేవుడు చిన్న గాయం కూడా కాకుండా ఎంతగానో భద్రపరిచాడండి. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నానండి. నా బిడ్డల కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరుకుంటున్నానండి. నా పట్ల అయితే దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. దేవుని పరిచర్య చేయడానికి ఆయన నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నానండి. మార్చి మాసంలో అయితే మార్చి నెలలోనండి ఆనందరావు తాతయ్య గారి ప్రేరేపణ బట్టి ఆత్మీయ తండ్రి గారి వాక్యం ద్వారా నేను సిద్ధపాటు కలిగి సమర్పించుకోమని చెప్పినప్పుడు సండే స్కూల్ టీచర్గా సమర్పించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. నేను ప్రార్థన పూర్వకంగానే దేవుని అడిగానండి. నా దగ్గర జ్ఞానం లేదు ప్రభా, నీ జ్ఞానం ఇస్తేనే నేను నీ సన్నిధిలో వాడబడతానని ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. అందుని బట్టి దేవునికి వందనాలండి. అలా వాడబడుతున్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు ఆత్మీయ తండ్రి గారికి దేవుడు దర్శనంలో చూపించాడంటండి. ఉద్యోగం వచ్చినట్టు, దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడుతున్నట్టు నేనేమో పరిచర్య ప్రార్థన చేస్తున్నానండి. నేను కుమ్మరి అనే బుక్ చదివానండి. అప్పుడు దేవుని అడిగాను, దేవా నాకు ఆత్మవరం కావాలి ప్రభువా, నాకు ఉద్యోగం కాదు ప్రభువా, నీ ఆత్మ నేను పొందుకోవాలి, నీ ఆత్మవరం నాకు కావాలని ప్రార్థన చేశానండి. దేవుడు నాకు ఈ అక్టోబర్ మాసంలో ఉపవాస ప్రార్థనలో ఉద్యోగ సభలు ఉపవాస కూడికలు జరిగినప్పుడు ఇక్కడ ఆత్మకుట జరిగినప్పుడు నేను దేవుని ఆత్మను పొందుకున్నానండి. ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో కృప చూపించాడు ఆయన ఆత్మను పొందుకోవడానికి. ఇంకా ఆయనలో వాడబడిలాగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. ఇలా వాడబడుతున్నప్పుడు నవంబర్ మాసంలో 9వ తారీఖునండి నేను ప్రతి శుక్రవారం ఇక్కడ సువార్త కొడుకు జరుగుతున్నప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. శుక్రవారం ఉపవాసం ఉన్నాను. శనివారం తెల్లవారుజామునండి కుక్కరు నేను వంట చేస్తున్నప్పుడు నా భర్త పనికి వెళ్తున్నాడని చెప్పి తెల్లవారుజామున లేచానండి. ఆ రోజు 4 గంటలకి కీడు దర్శనం వచ్చిందండి. చిన్నబాబు మీద కీడు దర్శనం వచ్చింది. ఏంటి ప్రభు అని అలాగే మోకాలు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలా ప్రార్థిస్తుండగా పోతకు 5 గంటలకి నేను అలారం పెట్టుకున్నానండి వంట చేయడానికి. నేను ఒక్కదాన్నే లేచి వంట చేస్తున్నాను. అత్తయ్య గారు మా తోటకోలు ఎవరు లేగలేదండి. దేవుని మా కృప అండి. నిజంగా పోస్ట్ విజిల్ వచ్చినప్పుడు నేను మొఖం మీద కంట విజిల్ వచ్చేస్తుందండి. నేను చాలా భయపడ్డాను. ఇదేంటి ప్రభు ఇంత దగ్గరగా ఉన్నాను అనుకున్నానండి. 2వ విజిల్కి నిజంగా 2 అడుగులు కనుక వెనక్కి వేయకపోతే నేను ఏమైపోదునో తెలియదండి. నిజంగా ఆ రోజు వంటగది అంతా కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఎలా అయిపోతుందో అలా అయిపోయిందండి. వంటగది అంతా అలా అయిపోయింది. 2 అడుగులు వెనక్కేసానని నేను ఆ 2 అడుగులు వెనక్కి దేవుడే వేయించాడండి. ఆ 2 అడుగులు వేయకపోతే నేను ఆ రోజే మరణించేదాన్నండి. కుక్కర్ పైకి సీలింగ్ పైకి వెళ్ళి కింద కొట్టిందండి. గ్యాస్ పొయ్యి అంతా కూలిపోయింది. పెంకులండి అక్కడ అన్ని చుట్టుపక్కల పెంకులేనండి. నన్ను చూసి అత్తయ్య గారు మావయ్య గారు భయపడిపోయి నన్ను అట్టుకుని గ్యాస్ పేలిపోయిందేమో అనుకున్నారండి. పట్టుకుని ఏడ్చేస్తుంటే నా భర్త వచ్చేసి గవ్వని ఇంకొక గ్యాస్ వెలుగుతుందండి. ఒక గ్యాస్ పోయి కూలిపోయిందండి. పక్కనున్న గ్యాస్ వెలుగుతుందండి. ఆ గ్యాస్ వెలుగుతున్నప్పుడు కడదామన్న భర్త వెళ్తే అక్కడంతా పప్పు పెట్టానండి కుక్కర్లోని. అందువల్ల పప్పు జారిపోయి వెనక్కి పడిపోయాడని నా భర్త కూడా. దేవుడు చిన్న గాయం కూడా కాకుండా, చిన్న పెంకు కూడా గుచ్చుకోకుండా ఎంతగానో కృప చూపించి సహాయం చేశాడండి. దీనంతటి కారణం నా ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన, సంఘ ప్రార్థన మమ్మల్ని ఇలా నడిపిస్తుందండి. ఇంకా మీ మధ్యన ఇలా సజీవమైన రెక్కల చోటునున్నానంటే కేవలం దేవుని కృపేనండి.
దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ని బట్టి ఆయన సన్నిధిలో ఆయన పరిచయలో ఇంకా నమ్మకంగా వాడబడేలాగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. నా తండ్రి అయితే రక్షించబడ్డాడు, నా తల్లి రక్షించబడి, నా చెల్లెలు రక్షించబడ్డారండి. నా చిన్న చెల్లి అయితే ఈ 3 సంవత్సరాలు పూర్తి చేసి జనవరిలో ఎగ్జామ్స్ అండి. ఈ నెల 15వ తారీఖు నుంచి ఎగ్జామ్స్లో దేవుడు మంచి ఉత్తీర్ణత ఇచ్చేలాగా మంచి ఉద్యోగంలో స్థిరపడేలా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. పెద్ద చెల్లి ప్రెగ్నెంట్ అండి. ముందు దేవుడు పాపను అనుగ్రహించాడండి, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవుడు దీవించేలా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మా నాన్నగారు అయితేనండి రక్షించబడ్డారు కానీ లోకంలో ఉన్నారండి. అప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపించి మా అత్తయ్య గారు వాళ్ళు ఎంతగానో ప్రేమ చూపించి ఇంటికి తీసుకురావడానికి మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని సన్నిధిలో ఆత్మీయ తండ్రి గారి ద్వారా ప్రార్థన చేయించమండి. చివరిగానండి ఎన్నోసార్లు మా తండ్రి బలహీనమైపోయినప్పుడు చాలాసార్లు ప్రార్థన చేశామండి. ఆత్మీయ తండ్రి గారి ద్వారా చివరిగా ప్రార్థన చేయించానండి. దేవుని మహాకృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకం వైపు చూడకుండా దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నాడండి. అందుని బట్టి దేవాదేవునికి వందనాలండి. ఇంకా నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదిగిలాగున, నా బిడ్డలో దేవుళ్ళలో ఎదిగిలాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాను. జేమ్స్ గారు పాటకు సిద్ధంగా ఉండాలి.